వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ పై మంత్రివర్గంలో ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల కనీస వయస్సు 62 సంవత్సరాలకు పెంచింది గత సర్కార్, 60 నుంచి 62. మరి రానున్న రోజుల్లో ఈ రిటైర్మెంట్ వయసును తగ్గించాలా లేకపోతే పెంచాలా, దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు వైపుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మరి దీనికి సభ్యులుగా మంత్రులు లోకేష్ ఉన్నారు, నారాయణ, అలాగే పయ్యావుల కేశవ్ ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై నిరుద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లు రాక మా వయో పరిమితి మించిపోతోంది, మేము ఏజ్ బార్ అవుతున్నాము, మరి ఎప్పుడు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారంటూ ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు దీనిపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే ఏదో ప్రభుత్వం మారింది, నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి అనుకుంటే ఇదేం నిర్ణయం అంటూ వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏజ్ పెంచితే నోటిఫికేషన్లు పడవు, నిరుద్యోగులు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలి, చాలామంది ఏజ్ బార్ అయిపోతారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు వాళ్ళు కూడా చాలా నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది రిటైర్ అవుతున్నారు. వారందరికీ బెనిఫిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే యువత కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఇప్పటికే ఫస్ట్ 58 ఏళ్ళు ఉన్నది ఒక ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని 60 చేశారు, మళ్ళీ ప్రభుత్వం మారింది దాన్ని 62 చేశారు. మరి ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందంటే కొంచెం అటు ఇటుగా ఉంది. సర్వీసులో చివరికి వచ్చిన వారికి పెద్ద ఎత్తున జీతభత్యాలు చెల్లించాలి, నిజమే. అంటే వారు సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకుని చివరికి వచ్చేసరికి వాళ్ళ పే స్కేల్ అనేది చాలా భారీ ఎత్తునే ఉంటుంది, ఎక్కువ ఇవ్వాలి. అదే వాళ్ళకి ఏజ్ తగ్గించి కానీ లేదా రిటైర్మెంట్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళు రిటైర్ అవుతారు. వీళ్ళకి తక్కువ మొత్తంతో అంటే తక్కువ జీతంతో కొత్త సిబ్బంది అనేది వాళ్ళకి ఏర్పడతారు. అంటే ప్రభుత్వానికి ఇదే విధంగా ఎక్కువ ఆ వయసు అనేది పెంచితే ప్రభుత్వానికి భారం పడే అంశమే. అదే కొత్తగా ఉద్యోగాలు ఇస్తే కొత్తగా చేరే వారికి తక్కువ జీతాలు ఉంటాయి. అలా అయినా ప్రభుత్వంపై పనివారం తగ్గుద్ది. ఈ ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. మరి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల కన్నా ఎక్కువ పెంచాలన్న ఆలోచన చేస్తే ప్రభుత్వంపై విమర్శలు కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే నిరుద్యోగుల నుంచి కూడా ఇప్పటికే మేము డిఎస్సి రిలీజ్ చేస్తాము, మా మొదటి సంతకం ఇదే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు. మరి ఉన్న ఉద్యోగులు ఉన్నట్లు అక్కడే ఉండిపోతే జాబ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త కంపెనీలు రావాలి. ఆ కంపెనీలు రావాలంటే ఇప్పటికిప్పుడు కాదు, చాలా టైం పడుతుంది. మరి ఇది నిరంతర ప్రక్రియ కదా. ప్రతి నెల రిటైర్ అనేది సర్వసాధారణం. ఉద్యోగుల్లో ప్రతి నెల చివరి తారీఖుల్లో రిటైర్ అవుతూ ఉంటారు. కాబట్టి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే రిటైర్ అయిన వారికి బకాయిల చెల్లింపులో ఇప్పటికే జాప్యం జరుగుతూనే ఉంది. మరి ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే అప్పులు, ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టిన అప్పుల భారం కావచ్చు, ఇప్పటికే రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా లేవు. మరి కొత్తగా రిటైర్ అయిన వాళ్ళ ఓఎస్డీలుగా కూడా తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళది అది ఒక భారంగా ఉంది. అదే కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇస్తే అలాంటప్పుడు వాళ్ళకి జీతం తక్కువ కాబట్టి ప్రభుత్వంపై ఖజానా భారం కూడా తగ్గుతుంది. మరి మిగతా అంటారా, ఇప్పుడున్నటువంటి పెండింగ్ బిల్స్ అవి అంటే అది నిరంతరంగా జరిగేదే కాబట్టి ఎలాగలాగ చేసి సర్దుబాటు చేసి ఇస్తారు. మరి ఇకపైనైనా భారం పడకుండా ఉండాలంటే వయసు తగ్గించాలి, లేదా ఇప్పుడున్నటువంటి వయసును మాత్రమే కంటిన్యూ చేయాలి. పెంచడం అనేది జరిగేటటువంటిది కాదు, అది ప్రభుత్వానికి నష్టం కలిగించేదే. అలాంటప్పుడు వాళ్ళని కొనసాగించి భారం పెంచుకుంటారా, లేక కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఖజానా భారం తగ్గించుకుంటారా? అలా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి హామీ నిలబెట్టుకుంటారా? వీటిపై ప్రభుత్వ ఆలోచన ఏంటో ఉంటుంది. మరి అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు కూడా ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసి అంటే వయసు తగ్గించినా ఇప్పుడు ఉన్నటువంటి వయసు అలాగే ఉన్నా కానీ వీళ్ళు రిటైర్ అయితే వెనకున్నటువంటి ఉద్యోగులకి ప్రమోషన్ల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్తే సీనియారిటీలో వీళ్ళు ముందుంటారు కాబట్టి వీళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఏజ్ పెంచితే వాళ్ళు ఆ సీట్ నుంచి కదలరు, వీళ్ళకి ప్రమోషన్ రావు. ఈ విధంగా కూడా కింద స్థాయి ఉద్యోగుల ఆలోచన ధోరణి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుంది, మంత్రివర్గ ఉపసంఘం ఎటువంటి ఆలోచనలు చేస్తుంది? మరి వీళ్ళకి వయస్సు పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా, వయస్సు తగ్గించి అంటే ఇప్పుడున్నటువంటి రిటైర్మెంట్ వయసు తగ్గించి నిరుద్యోగులకి న్యాయం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.